ఓరేశ్వర ఒకటిలా. సో అద్భుతంగా ఆ పాట, దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్ని కుదిరినాయి ఈ సినిమాకి. ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ చేసేవాళ్ళు అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ, అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్, గ్లామరు పర్ఫార్మెన్స్ కలగలిపి. మళ్ళీ ఇది రెండో సినిమా ఈ యొక్క డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా బాబు గారు చెప్పారు, ఎంతో సెలెక్టివ్. తను కూడా చెప్పింది. నేను అంటాను, ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు, ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టు ఇప్పుడు అంటుంది ఆవిడ, కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే. ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి, ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్ట్ మర్చిపోరు, ఎప్పుడు ఆర్టిస్ట్ గుర్తుండిపోతారు. సో అద్భుతమైన గురుమైన పాత్రలు ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా చాలా మంది ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు, అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు, ఇంకా మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు తెలిపి, శివ మాస్టర్ గారు తెలిపి, అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో 100కి 100 పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత